మనము గత వారము ప్రార్థన గురించి నేర్చుకుందాము అని అనుకున్నాం కదా. యాక్చువల్గా ఇంతకుముందు ప్రార్థన మొదలుపెట్టాము. ప్రార్థన అంటే ఏంటో నేర్చుకునే ప్రయత్నం చేశాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 5 నుంచి కొన్ని వచనాలను చూసాం కదా. ప్రార్థన గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి విశ్వాస జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితము, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. సో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన శక్తి ఏంటో, ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన ఉగ్రత ఏంటో, ఆయన మంచితనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన క్షమాపణ ఏంటో మనకు వాక్యము ద్వారా బయలుపరచబడతాయి. వాక్యము మనం ఎందుకు చదవాలి అని అంటే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవడానికి. దేవుడు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటో, గుణగణాలు ఏంటో తెలుసుకోవడానికి వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. మరి ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అని అంటే కూడా మనం ఒక విషయం నేర్చుకున్నాం. వాక్యము దేవుని గురించి తెలియచెప్తుంది, వాక్యము దేవుని క్యారెక్టర్ గురించి తెలియచెప్తుంది. ప్రార్థన మన క్యారెక్టర్ గురించి తెలియచెప్తుంది. మన క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమయ్యేలా చేస్తుంది ఈ ప్రార్థన కదండి. ఈ విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఈ ప్రార్థనలో క్రీస్తు వారు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నారు తన శిష్యులకి, తన శిష్యుల ద్వారా మనకేం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అందులో దాచబడి ఉన్న ఆత్మీయ పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 5 నుంచి 7 వచనాలను మనము ధ్యానం చేసుకున్నాం. 8వ వచనాన్ని నేను ఈరోజు మీకు చదివి వినిపిస్తాను. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కదండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మన గురించి మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మన గురించి మాట్లాడుతూ దేవుణ్ణి తండ్రిగా సంబోధిస్తున్నారు క్రీస్తువారు. ఇక్కడ ఒక రిలేషన్ అనేది మనకు అర్థం కావాలి. సో మనము ప్రార్థన చేస్తున్నాము అని అంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాము, తండ్రితో మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ రిలేషన్ని బిల్డప్ చేసుకోవడానికే ప్రార్థన అవసరం. ఒకటి. రెండవది, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అంటున్నాడు. అడగక మునుపే, తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. నీకు ఏం అవసరమో, నాకు ఏం అవసరమో, మనకు ఏం అవసరమో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకు? ఆయన తండ్రి కాబట్టి. ఆయన తండ్రి కాబట్టి మన అవసరతలన్నీ ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి. తండ్రికి మన అవసరతలు తెలిసినప్పుడు ఆయన ఎందుకు తీర్చట్లేదు కదండి. ఒకటి. తండ్రికి మన అవసరతలు తెలిసినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలి కదండి. తండ్రికి మన అవసరతలు తెలుసు, అలాంటప్పుడు ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థన అవసరం ఏముంది? ఆయన మనకు కావలసినవి ఇవ్వచ్చు కదా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఇక్కడనే మనకు అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన అంశం. మన అవసరతలన్నేంటో ఆయనకు తెలుసు. ఆ అవసరతలు తీరుస్తాను అనలా, ఆయనకు తెలుసు. అక్కడ రాయబడిన మాట, మనకు అవసరతలు తీరుస్తాడు, ఆయన మన అవసరాలు తీరుస్తాడు అని రాయబడలే, కానీ తెలుసు అని రాయబడింది. తండ్రికి మన అవసరతలు ఏంటో తెలుసు, కానీ తీర్చుకోవాలి అని అంటే మనము ఆయన వద్దకు వెళ్ళి చెప్పుకోవాలి. అక్కడ ఆ పాయింట్ని ఆయన ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనకేం కావాలో, ఎప్పుడు ఏం కావాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మనం ఏ సందర్భంలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏమి చేస్తున్నా, ఏమి కోరుకుంటున్నా ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అయితే అవి తీర్చబడాలి అని అంటే మనము ఆయన వద్దకు వెళ్ళాలి అన్నది ఆయన యొక్క ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. రావాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు రావాలి? తీర్చొచ్చు కదా అంటే, వచ్చినప్పుడు ఆయన ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఒకటి కోరుకుంటున్నాడు
కదండి. ఆయన దగ్గరికి రావడానికి, మనము ప్రార్థన చేయడానికి మధ్యలో ఒక లింక్ పెడుతున్నాడు ఆయన. ఏంటిదో ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థనకు ఆయన వద్దకు వెళ్ళడానికంటే ముందుగా ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది. ప్రార్థనకు మనం ఆయన వద్దకు వెళ్తున్నామంటే దానికంటే, ప్రార్థన కంటే ముఖ్యమైన ఒక పాయింట్ అక్కడ దాచబడి ఉంది. ఆ విషయము మనం ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ఒక వ్యక్తి బలిపీఠం వద్దకు వెళ్ళాడు. బలిపీఠం వద్దకు ఎందుకు వెళ్ళాడు? బలి అర్పించడానికి వెళ్ళాడు. బలి ఎందుకు అర్పించడానికి వెళ్ళాడు? ఎందుకు అర్పిస్తారు బలి? సహజంగా బలి ఎందుకు అర్పిస్తాము? ఏదో తప్పు చేసి ఉంటాడు కదా, ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు. ఆ పాపం యొక్క క్షమాపణ పొందుకోవడానికి బలి అర్పించడానికి వెళ్తున్నాడు. అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని ఆ వ్యక్తి కోల్పోయాడు. పాపము వలన దేవునికి ఆ వ్యక్తికి సంబంధాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. సమాధానం లేదు, దేవుని యొక్క క్షమాపణ లేదు. తప్పు చేశాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా, లేకపోతే క్షమాపణ పొందుకోవడానికి బలి అర్పించడానికి ఆ వ్యక్తి వెళ్ళాడు. అయితే ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని అంటున్నాడు ఆయన? అర్పణను అక్కడే విడిచిపెట్టాలి. ఎందుకు? ఒకవేళ నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం ఉన్నట్లయితే అర్పణను అక్కడే విడిచిపెట్టమంటున్నాడు. అర్పించొద్దు, అర్పణను అర్పించొద్దు. ఎందుకు అర్పించొద్దు? అర్పించిన ప్రయోజనం లేదు అనే కదా దాని అర్థం. అర్పించిన ప్రయోజనం లేదు కాబట్టి విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడి వచ్చి అర్పణను అర్పించు. అప్పుడు ఏదన్నా విలువ ఉంటుంది, ఏదన్నా వాల్యూ ఉంటుంది. అప్పుడు నేను ప్రార్థన వింటాను అని కదా దాని ఉద్దేశం కదండి. ఆలోచన చేద్దాం. అర్పణను విడిచిపెట్టాలి ప్రార్థన చేయడానికంటే ముందుగా. ఇప్పుడు ప్రార్థన కదా, అప్పుడైతే బలి అర్పించడానికి వెళ్ళాడు, దేవుని వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు బలులు అర్పిస్తున్నామా? మనం బలి అర్పించట్లేదు. మనం ఏం అర్పించడానికి వెళ్తున్నాం? జిఫ్ బలులు, లేకపోతే ఆయనతో ఆయన ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి మనం వెళ్తున్నాం. అయితే ఆయన సన్నిధికి వెళ్ళడానికంటే ముందుగా, ఆయనతో మాట్లాడడానికంటే ముందుగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆయనతో సమాధాన పడడానికంటే ముందుగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇది దేవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ప్రార్థన అనేది, లేకపోతే దేవుని సన్నిధికి మనం వెళ్ళడము అనేది, మన గురించి దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన క్యారెక్టర్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఎవరో తెలియచెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటంటే మనం ఎవరో తెలియచెప్పడము, మనం ఎవరో బయలుపరచబడమే ప్రార్థన కదా. ప్రార్థన మనము అవసరతలో అనుకుంటాం. ప్రార్థించడానికి వెళ్తున్నామంటే ఏదో కోరికల నిమిత్తమో, ఏదో అవసరతల నిమిత్తమో ప్రార్థించడానికి వెళ్తున్నాము అని అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఏం ప్రార్థించడానికి వస్తున్నావో నాకు తెలుసు అంటున్నాడు. మన అవసరతలు ఏంటో, ఏ విషయం అయితే దేవుని వద్దకు వెళ్తున్నావో ఆ విషయం ఆయనకు తెలుసు అని అంటున్నాడు. అయితే తెలిసినప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి? ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, బలి అర్పించడానికి లేకపోతే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, ఇక్కడ రాయబడిన మాట చాలా ప్రాముఖ్యమైనది. నీ మీద 23వ వచనాన్ని చదువుతున్నాను. నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని. నీ సహోదరుని మీద నీకు విరోధమేమైనా కలదని రాయబల్లా అక్కడ. ఆ మాట చూద్దాం. నీ మీద నీ సహోదరునికి, నీకు నీ సహోదరుని మీద ఏదైనా విరోధం ఉంటే వెళ్ళి సమాధాన పడు అని రాయవల్ల.
నా తప్పేం లేదు అంటే ఎవరైతే బలి అర్పించడానికి వెళ్తున్నారో, ఎవరైతే ప్రార్థన చేయడానికి వెళ్తున్నారో, దేవుని వద్దకు వెళ్తున్నారో ఆ వ్యక్తి మీద ఇంకొకరు ఎవరికైనా కోపం ఉంది అని అనుకుందాం, అసూయ ఉంది అని అనుకుందాం, ద్వేషం ఉంది అని అనుకుందాం, ఏదో ఒక అసమాధాన స్థితి ఉంది అని అనుకుందాం. ప్రార్థన చేయడానికి వెళ్ళిన వ్యక్తి మీద ఇంకొక వ్యక్తికి ఏదో ఉంది, అసమాధానం ఉంది, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి పడట్లా. ఈ విషయము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీకు ఒకవేళ జ్ఞాపకం వస్తే, నీకు తెలిస్తే, ప్రార్థన చేసే వ్యక్తి 100% కరెక్ట్ అయి ఉండొచ్చు, తన తప్పు ఏది లేకపోయి ఉండొచ్చు, తన పొరపాటు ఏది లేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట, క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట, నీ తప్పు లేకపోయినా నీ మీద ఎవరికైనా కోపం ఉంటే, ద్వేషం ఉంటే, అసూయ ఉంటే, లేకపోతే పడకపోతే, అసమాధానం ఉంటే నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయడం మానేయి. ఆ విషయం నీకు తెలిస్తే, అలా ఉన్నారు అని ఒకవేళ నీకు తెలిస్తే ఫస్ట్ నా దగ్గరికి రావడం మానేయి. వెళ్ళి అర్పణ అక్కడ వదిలిపెట్టి నువ్వు అక్కడికి నా దగ్గరికి రాకుండా వెళ్ళి సమాధానపడు, ఆ వ్యక్తితో సమాధానపడు. సమాధానపడిన తర్వాత వచ్చి ప్రార్థనను చేయి. అంటే మన హృదయంలో లేకపోతే మనము వేరే వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం కాదు దేవుడు మాట్లాడేది. క్రీస్తు వారు ప్రార్థన యొక్క స్టాండర్డ్స్ని పెంచుతూ ఉన్నాడు కదండి. ఇంతకుముందు క్రీస్తువారు రాకముందు పాత నిబంధనలో అర్పించే బలులు వేరు, క్రీస్తువారు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి కదా. ఆత్మీయ జీవితం మారిపోయింది, హృదయానికి సంబంధించిన విషయాలు మారిపోయాయి, వచ్చేసాయి. ఇంతకుముందు హృదయానికి సంబంధించింది కాదు బలి అర్పించడం అనేది. పాపం చేస్తున్నా బలి అర్పిస్తున్నాం, పాపం చేస్తున్నా బలి అర్పిస్తున్నాం. కానీ క్రీస్తువారు వచ్చిన తర్వాత ఆయన ఆత్మీయ జీవితం యొక్క స్టాండర్డ్స్, విలువలను పెంచేశాడు. హృదయానికి సంబంధించిన విషయాలను తీసుకొని వచ్చాడు, ఆత్మీయతకు సంబంధించిన విషయాలను ఆయన తీసుకొని వచ్చాడు కదండి. అందుకని 5వ అధ్యాయం మీరు ఒకసారి చదవండి. ఇంతకుముందు మీరు ఇలా చేశారు కానీ నేను చెప్పున్నది ఏమనగా అనుకుంటూ వస్తాడు ఆయన ప్రతిసారి కూడా. ఇంతకుముందు ఇలా చేశారు కానీ ఇలా చేయాలి, ఇంతకుముందు ఈ విధంగా ఉన్నారు, అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇంతకుముందు మీరు పంటికి పన్ను కన్ను కన్నా, కానీ నేనేం చెప్తున్నానంటే, ఒక చెంప కొడితే ఇంకొక చెంప, ఇవన్నీ ఆయన మనం అది చూసుకుంటూ వస్తే నేనేం చెప్తున్నాను అని ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఇంతకుముందు పరిస్థితులు ఈ పరిస్థితులు ఒకటి కాదు. క్రీస్తువారు వచ్చిన తర్వాత, క్రీస్తువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రార్థన చేయడానికంటే ముందుగా ఆయన ఒక పని చేయమంటున్నాడు. వేరే వాళ్ళకు ఎవరికైనా నీ మీద కోపం ఉంటే నువ్వే వెళ్ళి సారీ చెప్పాలి. నీ తప్పు లేకపోయినా, 100% నువ్వు కరెక్ట్గా ఉన్నా, ఏ పొరపాటు నువ్వు చేయకపోయినా, వాళ్ళదే తప్పైనప్పటికీ నువ్వే వెళ్ళి సారీ చెప్పాలి, నువ్వే వెళ్ళి క్షమాపణ అడగాలి, నువ్వే వెళ్ళి సమాధానపడాలి. సమాధానపడి వచ్చిన తర్వాతనే బలి అర్పించమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. అలా ఒకవేళ చేస్తే మన హృదయంలో ఆ విషయాన్ని పెట్టుకొని ఆ వ్యక్తికి తెలిసినప్పటికీ ఆ వ్యక్తిని అలాగే వదిలేసి మనము ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడు అని ఖచ్చితంగా ఆ వాక్యం యొక్క అర్థం అదే కదా. వెళ్ళి అర్పించి తర్వాత వచ్చి అర్పణ అర్పించు అంటున్నాడు, వెళ్ళి సమాధానపడి వచ్చి అర్పించమంటున్నాడు. ఒకవేళ అలాగే చేసినా నేను ప్రార్థన వినను అని దాని అర్థం. ఏమవుతుంది ఒకవేళ అలాగే ప్రార్థన చేస్తే? నేను సమాధాన పడకుండా ఒకవేళ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఒకటి, దేవుడి వాక్యానికి మనం విరుద్ధంగా ఉన్నాం ఒకటి. రెండవది, సమాధానము రాదు. మూడవది, ఏం జరుగుతుంది అక్కడ? ఒకవేళ ఆ విషయం తెలిసినప్పటికీ నేను సమాధానం పడలేదనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే నా మీద కోపం పెట్టుకున్నాడో, ఎవరైతే నాతో సమాధానం లేకుండా ఉన్నాడో, ఆ వ్యక్తి ఆ కోపము, ఆ ద్వేషము, ఆ ఏదైతే హృదయంలో గర్జుందో, తన హృదయంలో నా మీద ఏదైతే అసమాధానం ఉందో అదే అసమాధానముతోనే ఉంటాడు. నేను వెళ్ళి సమాధాన పడనంత వరకు ఆ వ్యక్తి నా మీద కోపం పెట్టుకునే ఉంటాడు కదండి. ఒకవేళ ఆ విధంగా కోపం పెట్టుకొని అలాగే జీవిస్తూ ఒకవేళ ఆ వ్యక్తి మరణించాడు అని అనుకుందాం. అలా పెట్టుకొని మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు ఆ వ్యక్తి?
హృదయములో ద్వేషము, కోపము, అసూయ పెట్టుకొని వ్యక్తి అంటే పడకుండా మనిషితో సమాధాన స్థితి లేని ఒక వ్యక్తి అలాగే చనిపోతే ఎక్కడికి వెళ్తాడు కదండి? నరకానికేగా. మనిషితో సమాధాన స్థితికి రాలేని వాడు దేవునితో సమాధాన స్థితికి రాలేడు. దేవుడు అనేది అదే, నా దగ్గరకు వస్తున్నావంటే ఫస్ట్ నువ్వు సమాధానపడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కదా. ప్రార్థనలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? ఆయన వద్దకు రావడానికంటే ముందుగా మన హృదయాన్ని డీల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మన క్యారెక్టర్ని మార్చడానికి ప్రార్థన పనికొస్తుంది. అందుకనే చాలామంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకి ప్రార్థనా జీవితము చాలా తక్కువగా ఉంటుంది కదా. ప్రార్థన ఎక్కువగా చేయడము, ప్రార్థనలో గడపడము చాలా తక్కువ. కొంతమంది ఏ రేంజ్కి వెళ్ళిపోతారు అని అంటే క్యాలెండర్ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. వాక్యం చదువుతారు, చిన్న ప్రార్థన చేసుకొని తమకున్న బిజీ షెడ్యూల్లో ఉద్యోగాల నిమిత్తమో, వ్యాపారాల నిమిత్తమో, లేకపోతే ఇంకొక కారణాలతో వాళ్ళు వెళ్తూ ఒక మాట అట్లా ప్రార్థన చేసుకొని వెళ్తారు. ప్రార్థనా జీవితము చాలామందికి ఉండదు. ఎందుకు ఉండదు? ప్రార్థనా జీవితం ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మారుస్తుంది, క్యారెక్టర్ని మారుస్తుంది. మార్చుకోవడం అంత ఈజీ కాదు. మార్చుకోవడం వాళ్ళకు ఇష్టం ఉండదు. దేవుని వద్దకు రావడము చాలామందికి ఇష్టం ఉండదు. మాట్లాడడం ఇష్టం ఉండదు. ప్రార్థనలో ఎక్కువ గడపడం ఇష్టం ఉండదు. ఎందుకు? దేవుడు మనల్ని డీల్ చేస్తాడు. మన అవసరతలు తీర్చడం దేవునికి క్షణకాలం కదా. అవసరతలు ఇట్లే తీర్చేస్తాడు, చిటికలో తీర్చగలడు. ఆయనకు తెలుసు అని రాయబడింది. మన అవసరతలు ఆయనకు తెలుసు. కానీ తీర్చబడాలి అని అంటే ఆయన వద్దకు వెళ్ళాలి. ఆ అవసరతలు తీర్చేవాని వద్దకు వెళ్ళాలి. తీర్చేవాని వద్దకు వెళ్ళాలి అని అంటే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఆయన ఒక చిన్న పని చేయమంటున్నాడు కదా. మొదటగా సమాధానము, దేవునితో సమాధానపడాలి, సమాధానముతో ఉండాలి, చుట్టుపక్కల వారితో సమాధానపడాలి. దేవుడు కోరుకునేది అదే. ఆ విషయంలో దేవుడు మనల్ని, మన హృదయాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తాడు కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పకపోతే, మనమే వెళ్ళి చెప్పకపోతే, మనమే వెళ్ళి ప్రార్థనలో మనం ఆ విధంగా మనం క్షమాపణ చెప్పకపోయినా, లేకపోతే దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయకపోయినా, ఒకవేళ మన హృదయంలో ఎవరి పట్లైనా ద్వేషమున, వేరే వాళ్లకు మన మీద ద్వేషం ఉంటేనే దేవుడు మాట్లాడుతున్నాడే ఇలా ఉండకూడదు అని. ఒకవేళ మనకే వేరే వాళ్ళ మీద ద్వేషం ఉంటే దానిని దేవుడు ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా ఒప్పుకోడు కదండి. ఖచ్చితంగా అంగీకరించాడు. ఆ ప్రార్థన ఖచ్చితంగా అంగీకరించాడు. అందుకని ఆయన అంటాడు, నా వద్దకు రావడానికంటే ముందుగానే, ప్రార్థన చేయడానికంటే ముందుగానే మీరు చేయాల్సిన పని సమాధానపడండి. లేకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్తే కారణము నువ్వే అవుతావు. అకౌంటబిలిటీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ క్షమాపణ నేను చెప్పాను అనుకోండి, వెళ్ళి నా తప్పు లేకపోయినా నేను క్షమాపణ చెబితే అవతలి వ్యక్తిలో ఒక మార్పు వచ్చే అవకాశం. సరే, తప్పు చేయకపోయినా ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ చెప్పాడే, తప్పు నాది ఉన్నప్పటికీ ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ చెప్పాడే అనే ఆలోచన ద్వారా ఒకవేళ ఆ వ్యక్తిలో మార్పు రావచ్చేమో, దేవుడు కార్యం చేయొచ్చేమో. క్షమాపణ చెప్పేంతవరకే నా పని, సమాధాన పడేంతవరకే నా పని. ఆ వ్యక్తి నన్ను క్షమించాడా లేదా నాకు సంబంధంలా. తర్వాత దేవుడు చెప్పినట్టుగా నేను చేశాను, అక్కడ కార్యం చేయాల్సింది ఆయన. ఇది జరగాల్సింది. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము దేవుడు కోరుకునేది. ఆయన వద్దకు వెళ్ళడానికంటే ముందుగా మన మీద ఎవరికైనా కోపం ఉంటే, ఎవరికైనా అసమాధానం ఉంటే, మొదటగా వారు ఎవరో గ్రహించడానికి, వారితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. సమాధాన పడిన తర్వాత ఆయన వద్దకు వస్తే ఆయన అంటాడు, ఏమంటాడు? అప్పుడు అర్పిస్తే నేను అంగీకరిస్తాను, అప్పుడు అర్పిస్తే నేను ప్రార్థన వింటాను. అదే కదా ఆయన మాట్లాడుతున్న మాట. ఆలోచించేద్దాం. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మనము సరిచేసుకోవడము అంత ప్రాముఖ్యము. మనము దేవునితో సమాధానముతో ఉండడము, మన మీద ఎవరికైనా కోపంతో ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న సహోదరులతో మనము సమాధాన స్థితికి రావడము చాలా ప్రాముఖ్యమైన అంశము. ఈ విషయం మనకు తెలుసు. యెషయా గ్రంథంలో కూడా ఆయన అదే మాట అంటాడు కదా. యెషయా గ్రంథము 59లో, యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు చూస్తే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు,
విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికినే అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఈ వచనం మనకు తెలుసు. ఆయన మాట్లాడుతున్న మాట, నా చేతులు కురుచ కాలేదు అంటున్నాడు. అంటే నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి నా చేతులు కురుచ కాలేదు, నేను సిద్ధంగానే ఉన్నా. నేను ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి, సహాయం చేయడానికి నేను రెడీ. నీ ప్రార్థన వినడానికి నా చెవులేం మందం కాల, నేను వినడానికి రెడీగానే ఉన్నా. అయితే వినకుండా చేస్తుంది, సహాయము చేయకుండా చేస్తుంది నీకు నాకు మధ్యలో ఉన్న పాపమే కదండి. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. ఇది క్లియర్ చేసుకోమంటున్నాడు ఆయన కదండి. ఇక్కడనే మన క్యారెక్టర్ని మార్చడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు? పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడానికి దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు కదా. మనము ఈ విధంగానే ఉండాలి, కోపద్వేషాలతో ఉండాలి, అసూయ ద్వేషాలతో ఉండాలి, నరకానికి వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశము కానే కాదు. నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి, పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి, యుగయుగములు ఆయనతో పాటుగా నివాసం చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దేవుని యొక్క ఉద్దేశము నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే, ఆయన సారూప్యతలోకి రావాలి అనంటే ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ రావాలి. ఆ క్యారెక్టర్ చేంజ్ చేయడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు, ఆయన చెప్తాడు. ఏ అవసరతతో పోతున్నామో ఆ అవసరత నాకు తెలుసు అంటున్నాడు. ఆ అవసరత తీరుస్తాను నేను. నా చేతులేం కురుచకాల, నాకు చెవులేం మందం కాల, ఇస్తాను, నేను సమాధానం ఇస్తాను, ప్రార్థన వింటాను. అయితే ఒక ప్రాబ్లం ఉంది, నీకు నాకు మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఫస్ట్ అది క్లియర్ చేసుకో. నీకు సమాధానం ఇవ్వడానికి అది క్లియర్ చేసుకో. ఫస్ట్ అది క్లియర్ చేసుకుని నా వద్దకు వస్తే అదే అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఆయన వినకుండా చేస్తుంది. మన హృదయంలో ఉన్న ఆ పరిస్థితినే ప్రార్థనలో మనము చేయాల్సింది. మనం ఎందుకు వెళ్తున్నామో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అయితే వెళ్ళడానికంటే ముందుగా నేనేంటి అనేది అర్థం చేసుకొని ప్రార్థనలోకి వెళ్ళాలి. తండ్రిని అడగకముందే అనే మాట రాయబడింది. అంటే తండ్రి అనే సంబంధాన్ని, అనే రిలేషన్ని బిల్డప్ చేసుకోవడమే ప్రార్థన. ప్రార్థనా స్థలము ఏంటి? ప్రార్థనా స్థలము, ప్రార్థన ఏంటి? నీకు నాకు, లేకపోతే నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ సంబంధము, తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె, ఈ సంబంధాన్ని బిల్డప్ చేసుకోవాలి కదండి. ఈ సంబంధాన్ని బిల్డప్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం. 1:12 ప్రకారం యోహాను సువార్తలో మనం కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం విశ్వసించిన తర్వాత. అయితే కుమారులు కుమార్తెలు ఏం చేస్తారు? ఆయనతో సమాధానంతో ఉంటారు కదండి. తండ్రితో సమాధానంతో ఉంటారు. మొదటగా అడ్డుగా ఏది ఉండకూడదు. తండ్రికి కుమారునికి అడ్డుగా ఏది ఉండకూడదు. ఇద్దరు సమాధాన స్థితిలో ఉండాలి. ఆ సమాధాన స్థితిలో ఉండాలి అంటే వారి మధ్యలో ఏ పాపము కూడా, ఏ అపరాధము కూడా ఉండడానికి వీల్లేదు. తగ్గించుకోవడము, తండ్రి చెప్పినట్టుగా కుమారుడు వినడము, తండ్రి చెప్పినట్టుగా కుమార్తె వినడము. అందుకని 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? మత్తయి సువార్తలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానపరిచేవారు. మనము సమాధానంతో ఉండాలి, దేవునితో సమాధాన పరిచేవారముగా ఉండాలి. సమాధాన పరిచేవారు ధన్యులు. మనం సమాధానంతో ఉండొచ్చేమో, కానీ సమాధాన పరిచేవారు ధన్యులు అంటున్నాడు అక్కడ. ఎవరిని సమాధానపరచాలి? నా సహోదరుణ్ణి దేవునితో సమాధానపరచాలి. నా చుట్టుపక్కల ఉన్న వారిని దేవునితో పరచాలి. వాళ్ళే కుమారులు, వాళ్ళే కుమార్తెలు కదండి. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడతారు. వాళ్ళు కుమారులు అనబడతారు, వాళ్ళు కుమార్తెలు అనబడతారు. వారు పరలోక రాజ్య వారసులుగా చేయబడతారు. వారి ప్రార్థనను దేవుడు వింటాడు. సమాధానంతో ఉండాలి, సమాధాన పరచాలి. అందుకని పౌలు గారు అంటాడు, సమాధాన పరిచే పరిచర్య అంటాడు ఆయన.
కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2 కొరింథియన్స్ 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి చదువుతాను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మీకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఏం చేస్తున్నాడు పౌలు గారు? పరిచర్య చేస్తున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, దేవునితో సమాధానపడండి, దేవునితో సమాధానపడండి, దేవునితో సమాధానపడాలి. దేవునికి మనకు మధ్యలో ఏది ఉండకూడదు. మధ్యలో ఏదైనా ఉంది అని అంటే ఆయన మన ప్రార్థన వినడు, ఆయన ముఖాన్ని తిప్పుకుంటాడు, పక్కకు తిప్పేసుకుంటాడు. సమాధానపరిచే పరిచర్య దేవుడు నీకు నాకు మనకు ఇచ్చాడు. అందుకని దేవునితో ఏ అసమాధానం ఉందో మొదటిగా చూసుకోవాలి. ఏ పాపం ఉందో, మధ్యలో ఏది అడ్డుగా ఉందో, ప్రార్థన వినకుండా ఆయన వద్దకు మన ప్రార్థన చేరకుండా అడ్డుగా ఉన్నట్లయితే ఎన్ని నెలలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రార్థన వినడు, ఆలకించబడడు కదండి. ఆయన మాట్లాడుతున్న మాటనే, లేఖనాలు మాట్లాడుతున్న మాటనే. అర్పణను వదిలిపెట్టేసే అక్కడ. సమాధానం లేకపోతే ఎవరి మధ్యలో అయినా సమాధానం వదిలిపెట్టేసే అక్కడ. ఫస్ట్ సమాధానపడు, వచ్చి ప్రార్థన చేయి, అప్పుడు నేను వింటాను అనే కదా 59లో కూడా దాని ఉద్దేశం. అడ్డుగా వస్తున్నాయంటే అడ్డంకిని తొలగించుకుంటే సమాధానం ఇస్తాననే కదా. చేతులు కుర్చ కాలేదు అంటే చేతులు చాపి నేను సహాయం చేస్తాననే కదా అర్థం. ప్రార్థన వింటాననే కదా అర్థం. ఆ అడ్డంకేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు సమాధానం వస్తుంది. అందుకనే ప్రార్థన చేయడానికంటే ముందుగా మన తప్పులు ఏవైతే ఉన్నాయో, మన దోషాలు ఏవైతే ఉన్నాయో, మన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. మనకు జ్ఞాపకం ఉంటే క్రీస్తు వారు కపెర్నహూములో తన ఇంట్లో ఉన్నప్పుడు అందరూ చాలామంది వచ్చింటారు. అక్కడ ప్లేస్ ఉండదు. ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే ఒక వ్యక్తిని, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, దానికి డీప్గా వెళ్ళట్లా, ఒక వ్యక్తి పక్షవాతం గల వ్యక్తిని తీసుకొని వస్తారు 4 వ్యక్తులు కదా. కిందికి పైన అవి మొత్తం సందు చేసుకొని కదా కిందికి దించుతారు. మంచం మీద నుంచి క్రీస్తు వారి వద్దకు దించినప్పుడు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి? మార్క్స్ వార్త 2లో కనపడుతుంది. ఇది ఏమని మాట్లాడుతున్నారు? వారి విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడ్డాయి అని రాయబడింది. ఆయన పాపాలను క్షమించాడు. అక్కడ స్వస్థత కావాలి ఆ వ్యక్తికి, కానీ స్వస్థత ఎలా వచ్చింది? పాపాలు క్షమించబడడం వల్ల. దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో పాపం ఉంది. ఆ వ్యక్తి అంగీకరించలేదు అన్ని సంవత్సరాలు. ఆ పక్షవాయువు ఎందుకు వచ్చిందో తెలుసుకోలేకపోయాడు. ప్రార్థన చేస్తున్నాడేమో. ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నాది తీసివేయి, నా పక్షవాయువుని తీసివేయి అని చేస్తున్నాడేమో. కానీ ఎందుకు వచ్చింది కారణం? అది పక్షవాయువు ఎందుకు వచ్చింది? దేవునితో సమాధానం లేదు. ఏదో పాపం ఉంది, ఏదో తప్పు ఉంది, పొరపాటు ఉంది. ఆ పాపము క్షమించబడినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు కదండి. ఈ విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వద్దకు వెళ్ళడానికంటే ముందుగా మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మన క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి, క్రీస్తు సారూప్యతలోకి మార్చబడాలి మనం కదా. రూపాంతర అనుభవం అనేది రావాలి. ఎట్లా వస్తుంది? మన అవసరతలన్నీ ఆయనకు తెలుసు. తెలిసిన ప్రతి అవసరతలు తీర్చుకుంటూ వచ్చాడు అనుకోండి, మనం ఆయన దగ్గరికి వెళ్తామా ఇక? కదండి. మనకేం కావాలో ఆయనకు తెలుసు, తండ్రికి తెలుసు. అలాంటప్పుడు అప్పుడు మన పిల్లలకు కూడా వాళ్ళకి ఏమేం కావాలో మనకు తెలుసు కదా. చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ప్రతిదీ వాళ్ళు అడగకముందు చేసుకుంటూ వెళ్ళామనండి, వాళ్ళు ప్రయోజకులు అవుతారా? కదండి. ఇది దేవుడు డీల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో ఆ విషయాలు మనము వాళ్ళకు సమకూర్చుకుంటూ వెళ్తాం. అవసరమా కాదా తెలుసుకుంటూ అవసరమైతేనే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి అవసరం లేకపోయినా ఇవ్వడానికి ఇష్టపడడం కదా. అదేవిధంగా తండ్రి కూడా కోరుకుంటున్నాడు. ఫస్ట్ మనము మన అవసరత ఏంటి,
అనేది ఆయన వద్దకు వెళ్ళాలి. అయితే ఆ అవసరత తీర్చబడాలి అని అంటే దేవుడు ఒక చిన్న కండిషన్ పెడుతున్నాడు. ఫస్ట్ క్లియర్ చేసుకోండి హృదయాన్ని కదండి. ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానియేలు గారు కూడా ప్రార్థన ఒకసారి చదవండి. 9వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒకసారి చదివితే మొత్తం ఒక్కసారి చూడండి. ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి వెళ్తాడు కదా. 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు తర్వాత ఆయన ఒక ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ ప్రార్థన మీరు ఒకసారి చదివినట్టే 19 వచనం దాకా, 4 నుంచి 19వ వచనం దాకా చదవండి. ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందో. మా పితరులు దోషం చేశారు, మా పితరులు తప్పు చేశారు, మీరు ఇచ్చిన శిక్ష సరైనదే, మాకు సిగ్గు తగి ఉన్నది, మమ్మల్ని అవమానపరచం, మేము అవమానానికి పాత్రులమే, మీరు మమ్మల్ని శిక్షించారు, ఎన్నిసార్లు చెప్పినా మేము వినలేదు, మేము తప్పు చేశాం, పాపం చేశాం, దోషం చేశాం, మమ్మల్ని క్షమించండి, మా పితరులను క్షమించండి, మా పితరుల తప్పు, మా తప్పు ఇదే ప్రార్థన ఉంటుంది 19వ వచనం దాకా. అన్ని తప్పులు ఒప్పుకోవడమే, పాపాలను ఒప్పుకోవడమే. తన గురించి చేస్తున్నాడు, తన పితరుల గురించి కూడా పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, సమాధానం పొందుకోవాలి అని అంటే ఫస్ట్ చేయాల్సిన పని నా గురించి, మన గురించి తప్పులు ఒప్పుకోవడం, మనం చేసిన తప్పులు ఒప్పుకోవడం, పాపాలను ఒప్పుకోవడం కదా, సరిచేయబడడం. ప్రార్థన అంటే అదే, మనల్ని ఆత్మీయంగా ఎదిగేలా చేసేదే ప్రార్థన. దేవుడు అది కోరుకుంటున్నాడు. 20వ వచనంలో, అందుకనే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. దీని అంతటికీ కంక్లూజన్ ఏంటి? 20వ వచనంలో ఇవన్నీ ఒప్పుకుంటూ వస్తున్నాడు. నా పాపాన్ని, నా పితరుల పాపాన్ని ఒప్పుకుంటూ నేను ప్రార్థన చేస్తున్న, ప్రార్థన అయిపోలా, ఇంకా ఒప్పుకుంటూ వస్తున్నప్పుడు సమాధానం వచ్చేసింది. ఎలా వచ్చింది సమాధానం? ఒప్పుకుంటూ ఉన్నప్పుడు తన తప్పును, తన పితరుల తప్పును, పాపాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు సమాధానం వచ్చేసింది. ఇది జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితంలో. మనము ఎదగాలి ఆత్మీయంగా. ప్రార్థన ఒక ఆయుధం మనకి ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి కదా. హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధికి స్వస్థత ఆయన సన్నిధిలోనే ఉంది. మన ఆలోచనలు మారేది, మన ప్రవర్తన మారాలి, మనల్ని ఆయన శుద్ధి చేయాలి, ఒక్కొక్కటిగా ఆయన స్వరూపంలోకి మార్చబడేలా చేయబడాలి అని అంటే ప్రార్థన చాలా అద్భుతమైన ఆయుధం. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అనేది ఏదో మన అవసరతలు తీర్చుకోవడానికి, మన కోరికలు ఆయనకు చెప్పుకోవడానికి కాదు. చెప్పుకుంటాం కానీ సమాధానం రావాలి కదా. వెళ్ళొచ్చు, ఏ విషయాలైనా ఆయనకు మనం చెప్పొచ్చు, కానీ సమాధానం వస్తుందా? సమాధానం రావాలి అని అంటే ఆయన చిత్త ప్రకారం ప్రార్థన చేయాలి కదా. ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఏం చేయమంటున్నాడో, ఆయన దగ్గరికి రావడానికంటే ముందుగా మనము ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడో అలా ఉండడానికి ప్రయత్నం చేయడం కదండి. అది ప్రార్థన. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే 4వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఆదికాండంలో హేబేలు గురించి, కయీను గురించి మనకు తెలుసు. ఎవరు అంగీకరించబడ్డారు? ఆయన వద్దకు వెళ్తున్నారు, అర్పణ తీసుకొని వెళ్తున్నారు కదా. దేవుని వద్దకు అర్పణ తీసుకొని వెళ్తున్నాడు హేబేలు, కయీను. కానీ ఎవరు అంగీకరించబడ్డారు? కయీను కూడా కొంత తీసుకొని వచ్చాడు. హేబేలు తీసుకొని వచ్చిన దాని గురించి ఒక మాట రాయబడింది. హేబేలు శ్రేష్టమైనవి, క్రొవ్వినవి, తొలిచూలులో క్రొవ్వినవి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే ప్రార్థనకు రావడానికంటే ముందుగా దేవుడు ఎవరో ఎరిగి ఆయనకు ఏమి సమర్పించాలో, ఆయన చిత్తమేంటో, ఆయన దేనిని ఇష్టపడతాడో తెలుసుకొని చేసినవాడు హేబేలు. కానీ కయీను అలా రాలేదు. ఏదో కొంత తీసుకొని వచ్చాడు. తన హృదయంలో దేవుని పట్ల భయభక్తులు లేవు. కానీ హేబేలుకు అలా లేదు. ఇది జరగాలి. మనం ప్రార్థనకు వెళ్ళడానికంటే ముందుగా మనం అంగీకరించబడాలి మొదటగా కదా. అక్కడ రాయబడిన మాట హేబేలు అర్పణను అంగీకరించను అనే మాట చూస్తాం. ఒకసారి చదువుదామా. ఆదికాండం 4వ అధ్యాయంలో
3వ వచనం నుంచి చదివితే, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరిని లక్ష్య పెట్టాడు? హేబేలును. మొదటగా ఎవరిని లక్ష్య పెట్టాడు? ఆయన హేబేలును లక్ష్య పెట్టాడు, తర్వాత అర్పణను లక్ష్య పెట్టాడు. కయీనును మొదట లక్ష్య పెట్టలా. కయీను లక్ష్య పెట్టబడకపోతే, ఆయన అంగీకార యోగ్యంగా లేకపోతే ఆయన అర్పించింది ఆయన అంగీకరిస్తాడా? కయీనునే దేవునికి అంగీకారంగా లేడు, అంగీకార యోగ్యంగా లేడు. అందుకని ఆయన అర్పణ కూడా అంగీకరించబడలా. కానీ హేబేలు మొదటగానే అంగీకరించబడ్డాడు. ఎలా అంగీకరించబడ్డాడు? ఆయన సన్నిధికి రాకముందే పొలములోనే, లేకపోతే మందల దగ్గరనే అంగీకరించబడ్డాడు. దేవుడు చూశాడు, హృదయాన్ని చూశాడు. ఏం చూశాడు? శ్రేష్టమైనది వెతుకుతున్నాడు, తొలిచూలును వెతుకుతున్నాడు, తొలిచూలులో క్రొవ్విన వాటిని వెతుకుతున్నాడు. తొలిచూలుని సపరేట్ చేశాడు, తొలిచూలులో ఉన్న క్రొవ్విన వాటిని సపరేట్ చేశాడు. అంటే హేబేలు యొక్క హృదయ స్థితిని దేవుడు అంగీకరించాడు. అది అర్థం కావాలి. మనం ప్రార్థనకు వెళ్ళడానికంటే ముందుగా మనము అంగీకరించబడాలి. మనము సమాధాన స్థితిలో ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళతో, దేవునితో. అప్పుడు అంగీకరించబడతాము. అర్పణ అంగీకరించబడింది. హేబేలు అంగీకరించబడ్డాడు. హేబేలు ఏది చేసినప్పుడు అంగీకరించుతాడు దేవుడు. అంగీకార యోగ్యముగా హేబేలు ఉన్నాడు. ఇది జరగడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆయన వద్దకు వెళ్ళడానికంటే ముందుగా చేయాల్సిన పని, మనము అంగీకార యోగ్యముగా ఉన్నామా లేదా? ప్రార్థన చేయాలి అని అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం మారమని అంటున్నాడు, ఏ విధంగా చేయమని అంటున్నాడు అనే విషయం నాకు అర్థమైనప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతులు కురుచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. ప్రార్థనకు సమాధానము, ఆయన ప్రార్థన వింటాడు, సమాధానమును ఇస్తాడు. అది ఏ ప్రార్థన అయినా, ఏ సమస్య అయినా, ఎంత గొప్పదైనా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇవ్వడానికంటే ముందుగా నీతో ఒక సంబంధాన్ని ఆయన బిల్డప్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కుమారునిగా చూడాలని ఇష్టపడుతున్నాడు, కుమార్తెగా చూడాలని ఇష్టపడుతున్నాడు. ఎవరు కుమారులు, ఎవరు కుమార్తెలు? ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించే వాళ్ళే కదా. ఆయన వాక్యానికి విలువ ఇచ్చేవాళ్ళే, ఆయన మాటకు విలువ ఇచ్చేవాళ్ళే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని తర్వాత, అందుకనే మీ అవసరతలన్నీ నాకు తెలుసు అని చెప్తూ ఆయన ఏమని నేర్పిస్తున్నాడు? అందుకు మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అంటాడు ఆయన. అదే క్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ ఈ మాట చెప్పి, కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అంటాడు. ఇందులో దాచబడిన ఉద్దేశం ఏంటో తెలుసుకొని తర్వాత ప్రార్థనకు వెళ్ళండి. ఆ ప్రార్థన గొప్ప ప్రార్థన. 4 వచనాలు ఉన్నాయి. 4 వచనాలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అందులో అద్భుతమైన మర్మాలు దాచబడ్డాయి. అందులో మన క్యారెక్టర్ మొత్తం మార్చే విధంగా ఆ ప్రార్థన ఉంది. ఈ విషయాన్ని మనకు అందుకనే దేవుడు ఆ ప్రార్థనను నేర్పిస్తున్నాడు మనకి. పరలోక ప్రార్థనలో అద్భుతమైన విషయాలు దాచబడ్డాయి. కేవలం పరలోక ప్రార్థన ఒక చేసేది కాదు, అందులో అర్థం చేసుకుంటే మన క్యారెక్టర్ అంతా మారిపోతుంది. అలా ఉండాలి, అలా చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం, అలా మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆలోచన చేద్దాం. ఆయన వద్దకు మనం ప్రార్థనకు వెళ్ళడానికంటే ముందుగా చాలా ప్రాముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఆ అంశమే దేవునితో సమాధానపడడం, చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానపడడం కదండి. ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రానున్న దినాలలో దేవుని చిత్తమైతే దేవుడు నేర్పించిన ప్రార్థనను మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.